చదివిన సద్వివేకం. కొడుకు తమ అసుర గుణాలకు విరుద్ధంగా సాధు స్వభావంతో మెలగడం హిరణ్యకశిపుడి ఆశ్చర్యంతో పాటు ఆందోళనాన్ని కలిగించింది. ప్రహ్లాదుడిని తనలా రాజసంగా దర్పంగా మార్చాలని ఆ దానవేంద్రుడు తలిచాడు. గురువుల వద్దకు పంపి సకల శాస్త్రాలు నేర్పించి వాళ్ళ ద్వారా కుమారుడిని తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే ఓ శుభముహూర్తంలో ప్రహ్లాదుడిని పిలిచి, చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగుం చదువగవలయును జనులకు చదివించదనారులొద్ద చదువుము తండ్రి. బాబు, చదువు చాలా ముఖ్యం. చదువుకొని వాడు అజ్ఞానిగా ఉంటాడు. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకోనాయనా అన్నాడు. ఇలా హిరణ్యకశిపుడు రాక్షసుడైన రత్నాలు లాంటి పలుకులు పలికాడు. చదువు విలువేంటో చెప్పాడు. తమ రాజగురు శుక్రాచార్యుని కుమారులైన చంద్రుడు, అమర్కుడులను పిలిపించాడు. ఎల్లప్పుడూ పరుషంగా పలికే ఆ రాక్షసేంద్రుడు కూడా వాళ్లతో పరమ వినయంగా మాట్లాడాడు. మీరు గురుపుత్రులు, పరమ పవిత్రులు, మాకు గౌరవపాత్రులు. మీరు మాకు బంధువులు, దయా సింధువులు. మా బాలుడిని మీ చేతిలో పెడుతున్నాను. అన్ని శాస్త్రాలను నేర్పించి వీడిని సంస్కరించి మమ్మల్ని, మా వంశాన్ని ఉద్ధరించండి అని అర్థించాడు. పిల్లల్ని గురువుల వద్దకు పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో హిరణ్యకశిపుడు చెప్పకనే చెప్పాడు. ఈ విషయంలో నేటి తరం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. కన్నవారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళినప్పుడు సామాన్యులుగా భావించుకోవాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల వద్ద తమ ఆధిక్యతలను ప్రదర్శించకూడదు. పెద్దలే గురువులను గౌరవించకపోతే ఇక పిల్లలేం గౌరవిస్తారు? మహారాజులైన, యువరాజులైన ఆచార్యుల వద్ద అణుకుతూనే ఉండాలనే ధర్మాన్ని హిరణ్యకశిపుడు లాంటి వారు కూడా పాటించారు. గురువుల మాట జవదాటక చండామార్కులు హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడికి చదువు చెప్పసాగారు. అతి ముఖ్యమైన అనేక శాస్త్రాలు బోధించారు. ఆ బాలుడు కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతని వినయానికి గురువులే ఆశ్చర్యపోయారు. ఏ పగిది వారు చెప్పిన నా పగిదిం చదువుగాని ఎట్టిట్టని ఆక్షేపింపడు తానన్నీ నిరూపించిన మిచ్చరని నిరూఢ మనీషన్. గురుదేవులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకుంటాడు. వారు ఏ విధంగా చెప్తే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు. అంతేకాని అలా కాదు, ఇలా అని ఎప్పుడు గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు. వారు చెప్పినట్లు విని చదువుకున్నాడు. శిష్యుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం గురువులపై విశ్వాసం. అదే అతన్ని ఉన్నతుడిని చేస్తుంది. ఈ లక్షణాన్ని 100కి 100 పాళ్ళు అలవర్చుకున్న విశేషమైన విద్యార్థి ప్రహ్లాదుడు. అందుకే అనతి కాలంలోనే అత్యుత్తమమైన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. చండామార్కులే ఆశ్చర్యపడే విధంగా అన్ని శాస్త్రాల్లోనే నిష్ణాతుడయ్యాడు. మందార మకరంద మాధుర్యమునదేలు. తండ్రి ఆశించిన దానికన్నా ప్రహ్లాదుడు అత్యధిక స్థాయిలో అన్ని విద్యల్లో ఆరితేరాడు. అంతేకాదు, వినయ భూషణుడై గురుకులాన్నే ఆకట్టుకున్నాడు. ఆ నేపథ్యంలో ఒకానొక రోజు హిరణ్యకశిపుడు తన కొడుకును అభ్యున్నతిని కళ్ళారా చూడాలనే ఆకాంక్ష కలిగింది. అనుకున్నదే తడు ఆ రాక్షసరాజు ఆనందంతో చండామార్కులకు కబురు పంపాడు. గురువులతో కలిసి ప్రహ్లాదుడు చెంతకు రావడంతోనే ఆ తండ్రి పులకితుడయ్యాడు. వాత్సల్యంతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆసక్తిగా, నాయనా, గురుకులంలో నీవు నేర్చుకున్న పాఠాలలో నీకు బాగా వచ్చింది, మంచిది అనిపించింది ఏ విషయమో చెప్పు బాబు అని హిరణ్యకశిపుడు ప్రేమగా ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని పరవశించిపోతూ, ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక వీరునే మను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతిని దివ్య కళామయ మంచు విష్ణు నందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. నాన్న, నాకు నచ్చిన విషయం ఒక్కటే, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులందరూ అజ్ఞానులు, అవివేకులు. వీరందరూ ఈ సంసారం అనే చీకటి నూతిలో నుండి బయటపడడం లేదు. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బ్రతుకుతూ ఉంటారు. అంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు. అలా తెలుసుకుని ఆ విష్ణువుని తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించినా మంచిదే అన్నాడు. మధుపంబు పోవునే మదనములకు. హిరణ్యకశిపుడు తన కుమారుడి నోట తాను శత్రువుగా భావించే శ్రీ మహావిష్ణువు నామం వినిపించేసరికి ఆశ్చర్యపోయాడు.
ఈ మాటలన్నీ గురువులు నేర్పారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ వైపు కించిత్ కోపంగా పరికించాడు. ఆ అసురనాథుడి ఆగ్రహానికి ఆందోళన పడి చండామార్కులు ప్రహ్లాదుడి వైపు జాలిగా చూశారు. అప్పుడు విష్ణుప్రియుడైన ఆ బాలభక్తుడు ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవ యోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి చుట్టూనే విహరిస్తుందంటూ మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలతోగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం వారుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మందార పుష్పంలోని మకరంద మాధుర్యాన్ని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? తీయని లేత మామిడి చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా? నిండు పున్నమి పండు వెన్నెల్లో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? లేదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలను ధ్యానించడంలోనే, ఆ అమృత గ్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతుంది. అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏ మాత్రం పోవడం లేదు. సుగుణశీల, 1000 మాటలు ఎందుకు అంటాడు పెద్దలకే పాఠమైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి మాట ప్రవర్తన తండ్రితో పాటు గురువులకు కూడా ఆగ్రహాన్ని కలిగించింది. ఆ బాలుడి మనస్సులోని విష్ణుభక్తి ఎలా వ్యాపించిందో అంతు చిక్కలేదు. అందుకే ఓ సందర్భంలో భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస భక్తులందరినీ ప్రహ్లాదునితో పోల్చగలమా? అతడు తన మనో ప్రాణాలను సంపూర్ణంగా భగవంతునికే సమర్పించాడు అంటారు. ప్రహ్లాదుడి ప్రవర్తనకు గురువులు పశ్చాత్తాపడుతూ తమకు మరోసారి అవకాశం ఇవ్వమని హిరణ్యకశిపుణ్ణి వేడుకున్నారు. వెంటనే ఆ రాజకుమారుని అక్కడి నుండి తీసుకువెళ్లారు. గురుకులంలో ఒంటరిగా కూర్చోబెట్టి విష్ణు భక్తి తప్ప ఇతర శాస్త్రాలన్నీ పలుమార్లు వల్లెవేయించారు. ఆ తర్వాత సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి పాఠాలు నేర్పారు. మంచి మాటలతో చెప్పడం సామం, ఏవైనా వస్తువులు ఇచ్చి మంచి చేసుకోవడం దానం, ఒకరికి మరొకరికి మధ్య కలహాలు పెట్టి నేర్పించడం భేదం, చివరికి శిక్షించి ఒప్పించడం దండం. అలా చండామార్కుల విశ్వ ప్రయత్నాలన్నీ చేసి ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పారు. అంతిమంగా అతనిపై విజయాన్ని సాధించామని అనుకున్నారు. ఆ తర్వాత ఆఖరి ప్రయత్నంగా ఆ బాల భాగవతోత్తముని అనునయిస్తూ త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు దైత్యవరేణ్యుని మ్రోలనేముమున్ చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టముగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. ప్రహ్లాద కుమారా, మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పిన దాన్ని భిన్నంగా మాట్లాడకు, మా నుంచి నేర్చుకున్న నీతి పాఠాలే పలుకు, మన ప్రత్యర్థి అయిన విష్ణుమూర్తి గురించి మాట మాత్రమైనా ఎత్తకు, ఆ విష్ణు కథలను అసలే మాట్లాడవద్దు. ఏం నాయనా మర్చిపోవు కదా అన్నారు. పొట్ట కూటి కోసం గురువులు తండ్రికి భయపడుతున్న తీరును చూసి ప్రహ్లాదుడు జాలిపడ్డాడు. భగవాన్ రమణ మహర్షి కూడా ఓ సందర్భంలో భక్తులతో జీవితం ఎలా గడుస్తుందా అని నిరంతరం ఆలోచించాల్సిన పని లేదని హితవు పలుకుతూ ఈ ప్రహ్లాదుడి కథను గుర్తు చేస్తారు. మీ తండ్రి హిరణ్యకశిపుడికి కోపం వస్తే మా బతుకు తెరువు ఎలా అని గురువులు ఆ బాలభక్తుడి ముందు విచారం వ్యక్తం చేస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు, మీరు బతకడానికి ఆధారపడాలనుకుంటున్నది నమ్ముకుంటుంది మహారాజున. మనం బతకడానికి కావాల్సిందంతా మనం పుట్టడానికి ముందే ఇక్కడ సిద్ధమై ఉంది. బతుకు తెరువు కోసం కొత్తగా ఏం వెతకనక్కర్లేదు. ముందే సిద్ధమై ఉన్నదాన్ని అనుభవించడమే మన పని. కాబట్టి బతుకు చింత వీడండి, శ్రీమన్నారాయణ నామాన్ని పలకండి. ఆయన స్మరణ బతుకు తెరువును వెతుక్కుంటూ తిరిగే బతుకును నాశనం చేసి ముక్తినిస్తుంది. ఆపై ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు అని వివరించాడు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం సహా ప్రాపంచిక జీవితానికి అవసరమైన విద్యలన్నీ గురువులు ప్రహ్లాదుడికి నేర్పించారు. అతను వారు చెప్పిందంతా విన్నాడు. పైగా శాస్త్రాలన్నీ వల్లెవేస్తున్నాడే కానీ మనసంతా విష్ణువుపైనే. అడుగడుగున మాధవాను చింతన సుధా మాధుర్యంలోనే అతని మేనంతా మమేకమైపోతుంది. ఈ సమస్త ప్రపంచం విష్ణుమయం అని అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. కమలాక్ష నర్చించు కరములు కరములు.
ప్రహ్లాదుడు సకల శాస్త్రాలు బోధించిన గురువులు చండామార్కులు మరోసారి తండ్రి హిరణ్యకశిపుడి దగ్గరకు ఆ బాలుని తీసుకువెళ్తారు. కుమారుడు ఇప్పటికైనా హరిభక్తి మాని తన దారిలోకి వచ్చాడన్న నమ్మకంతో ఆ రాక్షసాధినేత ప్రియపుత్రుడిని కుశల ప్రశ్నలు వేశాడు. అదే ఉత్సాహంతో ప్రహ్లాదుడు, నాన్న, నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇంకా చాలా శాస్త్రాలు చదివాను. ఆ సద్గ్రంథాలన్నీ చదివి అన్ని చదువుల్లోని సారాన్ని తెలుసుకున్నాను అన్నాడు. ఆ సమాధానాన్ని సంబరపడుతూ ఆ రాష్ట్రపతి బాలుణ్ణి, బాబు, అయితే నీకు ఇష్టమైన ఏ గ్రంథం నుంచైనా ఒక పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం వివరించు అని అడిగాడు. అప్పుడు ఆ బాల భాగవతోత్తముడు ఆ పుండరీకాక్షుని పైన భక్తి పద్యాలను పల్లవింపజేశాడు. ఆ పరంపరలో ఆనంద పరవశంతో కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరి చేరుమని ఏడి తండ్రి తండ్రి. హరిని పూజించే హస్తమే హస్తం, నారాయణుని కీర్తించే నాలుకే నాలుక, శ్రీపతిని చూసే చూపులే చూపులు, శేషశాయి పాదాలకు మొక్కే శిరస్సే శిరస్సు, చక్రధారి కథలు వినే చెవులే చెవులు, మధుసూదన్ని తలిచే మనస్సే మనస్సు, పరంధామునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి, అంబుజాక్షుని గురించి ఆలోచించే దినమే దినము, చక్రధారిని గురించి విశదపరిచే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురువు, విష్ణువుని సేవించమనే తండ్రే తండ్రి అని వివరించాడు. అంతేకాకుండా ప్రహ్లాదుడు శ్రీపతిని సేవించని శరీరం శరీరమే కాదు, కేవలం గాలి నిండిన కొలిమి తిత్తి ఆ విష్ణుమూర్తిని స్తుతించని నోరు నోరే కాదు, అది ఢమఢమమో అని మోగే ఢక్క మాత్రమే. హరిని పూజించని చేయి చేయే కాదు, అది కొయ్యతో చేసిన తెడ్డుతో సమానం. కేశవుని చూడని కళ్ళు కళ్ళే కావు, ఆయన శరీరం అనే గోడకుండే రంధ్రాలు మాత్రమే. ఆ చక్రధర్ని గురించి ఆలోచన లేని జన్మ జన్మే కాదు, అది క్షణికమైన నీటి బుడగే. విష్ణు భక్తి లేనివాడు పండితుడైనా అతడు రెండు కాళ్ల పశువే. హరిభక్తి లేని వాళ్ళ బ్రతుకులే వృధా అని విస్పష్టం చేశాడు. పద్యాలు కాదు, పారమార్థిక పారిజాతాలు. పంచామృతాన్ని పోలిన పద్యాలు రచించిన పోతనామాచులు తెలుగునాట పుట్టడం ఈ నేల చేసుకున్న పుణ్య విశేషం. ప్రహ్లాద ఉపాఖ్యానం అంతర్గతంగా ఆ సహజ కవి ఘంటం నుంచి జాలువారిన భక్తి భావాలు పారమార్థిక పారిజాతాలు. అందుకే కేవలం భక్తులనే కాదు, భావుకులను కూడా అవి ఆనంద డోలికల్లో తెలియాడించాయి. ఈ నేపథ్యంలో పోతన భాగవతాన్ని చిన్ననాటి నుండి ఆలకించి పరమార్థ పదంలో కాదు, ప్రాపంచికంగాను పురోగతిని సాధిస్తున్న పుణ్యాత్ములు ఎందరో. ఇలాంటి మధుర భావాల్ని ఆస్వాదించడం పిల్లలకు పెద్దలు బాల్యం నుండి అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, ఒంటరితనం భరించలేక ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడి వద్దకు పరుగులు తీయని అవసరం ఉండదు. వయసు మళ్ళాక వ్యర్థ వ్యాపకాల్లో జీవితాలని వృధా చేసుకునే అగత్యమూ రాదు. అందుకే భాగవతాది గ్రంథాలు మన జీవితాలకు దీపగోపురాలు. కన్న తండ్రే కఠినాత్ముడై ప్రహ్లాదుడి బోధలు హిరణ్యకశిపుడికి ఆగ్రహాన్ని కలిగించాయి. అందుకే ఇక లాభం లేదనుకుని రాక్షస భటులను పిలిపించాడు. కన్న కొడుకుని కనికరం కూడా లేకుండా పంచాబ్దంబుల వాడు తండ్రినకు నా పక్షంబు నిందించి ఎత్కిచిద్భీతియుల్లేక విష్ణు నహితం కీర్తించుచున్నాడు. వర్ధంచుం చెప్పిన మానడంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజులు మీ పటుత్వంబులన్. రాక్షస వీరులారా, వీడు 5 ఏళ్లవాడు, నాకే ఎదురు తిరుగుతున్నాడు. తండ్రినైన నన్నే లెక్క చేయకుండా నా శత్రువైన విష్ణువుని నా ఎదుటే పొగుడుతున్నాడు. తప్పురా అన్నా మానడం లేదు. నా శరీరంలో నుండి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకుని వచ్చింది. మీరు ఈ ప్రహ్లాదుని వెంటనే తీసుకుని వెళ్ళి వధించి రండి, మీ పరాక్రమాలు ప్రకటించండి అని ఆదేశించాడు. రాజాజ్ఞను శిరసావహిస్తూ భటులు ప్రహ్లాదుని క్రూరంగా కొట్టారు, శూలాలతో పొడిచారు, వేధించారు, బాధించారు, ఏనుగులతో తొక్కించారు, విష సర్పాలతో కరిపించారు, అగ్నిగుండాలను మండించి ఆ పసివాడిని దానిలోకి విసిరేశారు.
నడి సముద్రంలో పడవేశారు, విషం తాగించారు, కొండ శిఖరంపై నుండి తోసేశారు. కొంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలుణ్ణి పట్టుకుని అన్ని చిత్రహింసలు పెడుతున్నా అతను కించిత్తు కూడా చలించలేదు. ఆ పసివాన్ దేహం అసలు కందనే లేదు, చర్మం చిట్లనే లేదు, రక్తం చిందనే లేదు, ఎముకలు విరగనే లేదు, కళ్ళు తిరగలేదు, చంద్రబింబం వంటి ముఖం వాడలేదు. రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగసేన, మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసాంతక, దీనశరణ్య, పరమపావన అని రకరకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు. ఏమాత్రం భయపడడు, ఏమాత్రం జంకడు. ఆ బాలుడి అహేతుక భక్తి, ఆ ప్రహ్లాదుడి లాంటి భక్త పుంగవులకు పరమాత్మపై ప్రీతి అలాంటిది. కేవలం భగవంతుడి కోసమే ఆ భగవంతుడిని ప్రేమిస్తారు, ప్రార్థిస్తారు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస ప్రహ్లాదుడిది అహేతుక భక్తి. అలాంటి భక్తులు భగవంతుడితో, హే భగవాన్, నేను ధనం, కీర్తి, ప్రతిష్టలు, దేహ సుఖాలు తదితరమైనవి కోరుకోను. నాకు నీ పాద పద్మాలపై శుద్ధ భక్తి కలిగేలా మాత్రం చేయమని వేడుకుంటారని వివరిస్తారు.